హలో ఆల్, దిస్ ఈస్ రాజేంద్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్ కాయిన్ క్రాఫ్ట్. ఈరోజు వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో. మనకేంటంటే టిక్ కాయిన్ నుంచి మనకి కేవైసీ అనేది అఫీషియల్గా స్టార్ట్ అయింది నిన్నటి నుంచి. సో ఈ యొక్క కేవైసీకి మనం ఎలా అప్లై చేయాలి, సో అప్లికేషన్ అనేది ఎన్ని రోజుల వరకు ఓపెన్లో ఉంటుంది, అలాగే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసేటప్పుడు ఎలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, అలాగే దీంతోపాటు చాలామంది కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు ఎక్స్పైర్ డేట్ దగ్గర ఏం పెట్టాలి అనేది. సో ఇలాంటి డౌట్స్ అన్నీ మీకు చిన్న చిన్న డౌట్స్ అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ యొక్క వీడియోలో. అలాగే కేవైసీ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా క్లియర్గా చెప్తాను. ఎండ్ వరకు వీడియో అయితే చూడండి, సో మీకు క్లియర్గా ప్రతిదీ అర్థమవుతుంది. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కాయిన్ క్రాఫ్ట్. సో అలాగే మన ఛానల్లో వచ్చే కంటెంట్ అంతా ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే, ఎలాంటి ఫినాన్షియల్ అడ్వైస్ అయితే కాదు. సో నెక్స్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ అందరూ తెలుసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఏదైతే కేవైసీ స్టార్ట్ అయిందో ఈ కేవైసీ అనేది ఓన్లీ 48 అవర్స్ మాత్రమే అవైలబుల్ ఉంటుంది. సో ఈ 48 అవర్స్ వరకే. ఎందుకు అంటే ఎవరైతే ఈ యొక్క కేవైసీ అనేది సబ్మిట్ చేస్తారో, సబ్మిట్ చేసిన తర్వాత ఈ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే కేవైసీ అనేది స్టేబుల్గా జరుగుతుందా, ఏదన్నా ప్రాబ్లం అవుతుందా, యూజర్స్ కేవైసీ సబ్మిట్ చేసేటప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఈ 48 అవర్స్ తర్వాత ఏం చేస్తారంటే టీమ్ రివ్యూ చేసుకుంటారు. అంటే ఇంకా బెటర్గా మనం కేవైసీని మోడిఫై చేయాలా, లేదంటే బాగానే వర్క్ అవుతుందా, ఇలాంటివన్నీ టీమ్ అనేది రివ్యూ చేసుకున్న తర్వాత సో ఈ 1 వీక్ రివ్యూ చేసుకుంటారు. రివ్యూ చేసిన తర్వాత మనకి అందరికీ కేవైసీస్ అనేది మళ్ళీ స్టార్ట్ చేస్తారు. సో ఇది మీరు అందరూ తెలుసుకోవాలి. సో ఈరోజు రేపుతో మనకి 48 అవర్స్ అయిపోతుంది. సో అక్కడి నుంచి మనం 1 వీక్ వరకు కేవైసీ అయితే అవ్వదు. 1 వీక్ రివ్యూ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో దాని తర్వాత ఏంటంటే మనకి జూలై 1 నుంచి ఎవరికైతే కేవైసీ అవుతుందో వాళ్ళ కాయిన్స్ అనేది వ్యాలెట్ టు వ్యాలెట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, అంటే P2P లాగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అని చెప్పారు. సో దాని తర్వాత మనకి అఫీషియల్గా లిస్టింగ్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు కేవైసీ అనేది స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలిసేలాగా వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. సో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ కేవైసీ ఎలా కంప్లీట్ చేయాలో చెప్తాను. సో ఫస్ట్ కేవైసీ లింక్ ఉంటుంది, ఆ లింక్ అనేది క్లిక్ చేయండి. లింక్ కామెంట్ సెక్షన్లో కూడా ఉంటుంది. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏం చేయాలంటే మీరు సింపుల్గా ఏదైతే మీరు టిక్ కాయిన్ యాప్లో రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మీ యొక్క మెయిల్ ఇచ్చారో ఆ మెయిలు, అలాగే మీ యొక్క పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద సైన్ ఇన్ అని చెప్పింది కదా, సో దాన్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మనకి కేవైసీ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్ డీటెయిల్స్ దగ్గర మనం ఫస్ట్ నేము అలాగే మిడిల్ నేమ్ దగ్గర ఆప్షనల్, అక్కడ ఏమి పెట్టక్కర్లేదు. లాస్ట్ నేమ్ దగ్గర అలాగే డేట్ ఆఫ్ బర్త్, జెండర్. ఇక్కడ ఫస్ట్ నేమ్ దగ్గర మీ యొక్క డాక్యుమెంట్లో ఫస్ట్ మీ సర్నేమ్ ఉంటుంది కదా, సో అది ఎంటర్ చేయండి. లాస్ట్ నేమ్ దగ్గర అనేది మీ యొక్క పేరు ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి, ఆధార్ కార్డులో ఉన్నది. అలాగే జెండర్ దగ్గర మీ యొక్క జెండర్ ఎంటర్ చేసి కొంచెం పైకి స్క్రోల్ చేస్తే నెక్స్ట్ ఏం అడుగుతుందంటే మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది ఉంటుంది. సో +91 మన కంట్రీ కోడ్ అది ఎంటర్ చేసి పక్కనే మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ నేషనాలిటీ దగ్గర ఇండియా, అలాగే కంట్రీ ఆఫ్ బర్త్ ఇండియా. ఇవి 3 సెలెక్ట్ చేసిన తర్వాత కింద నెక్స్ట్ అని ఉంది కదా, సో నెక్స్ట్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ చూడండి, రెసిడెన్షియల్ అడ్రస్ అని ఉంది కదా, సేమ్ ఆధార్లో ఎలా ఉంటుందో, అంటే మీ యొక్క డాక్యుమెంట్ ఏదైతే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ అప్లోడ్ చేసే డాక్యుమెంట్లో ఎలాంటి డీటెయిల్స్ ఉందో సేమ్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయండి. సేమ్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీ సిటీ, ఇక్కడ స్టేట్, కంట్రీ ఇవన్నీ ఉన్నాయి కదా, సేమ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఇవి సింపుల్ డీటెయిల్స్ మీకు ఈజీగా తెలిసిపోద్ది. ఎంటర్ చేసి నెక్స్ట్ అని ఉంది కదా కింద, నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. సో నెక్స్ట్ థర్డ్ స్టెప్ చూడండి, ఐడి డాక్యుమెంట్ అని చెప్పి ఉంది కదా, సో ఇక్కడ మనం ఏం చేయాలంటే డాక్యుమెంట్ టైప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అక్కడ మీకు కొన్ని చూపిస్తాయి, అక్కడ నేషనల్ ఐడి కార్డ్ మీద సెలెక్ట్ చేయండి. అంటే మన యొక్క ఆధార్ కార్డ్ అనేది అప్లోడ్ చేయాలి. సో ఇలా వచ్చిన తర్వాత మీకు డాక్యుమెంట్ నెంబర్ అంటే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత ఇష్యూయింగ్ కంట్రీ అంటే ఏ కంట్రీ అంటే ఆ ఇండియా సెలెక్ట్ చేయండి. తర్వాత ఎక్స్పైరీ డేటు, అది ఎక్స్పైరీ డేట్ అవసరం లేదు. కింద నో ఎక్స్పైరీ డేట్ అనే చెక్ బాక్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఆధార్ కార్డ్ ఇచ్చారు కాబట్టి సో ఆధార్ కార్డ్ ఫ్రంట్ ఫోటో అప్లోడ్ చేయండి. అక్కడ ఫోటో మీద క్లిక్ చేస్తే ఫోటో ఓపెన్ అవుతుంది.
సో అలాగే ఫ్రంట్ది అప్లోడ్ చేయండి, బ్యాక్ దగ్గర బ్యాక్ అప్లోడ్ చేయండి. కొంచెం క్లియర్గా అప్లోడ్ చేస్తే ఫోటో అనేది అవుతుంది. కొన్నిసార్లు ఫోటో అప్లోడ్ అవ్వకుండా బ్యాక్కి వెళ్ళిపోతే మీరు ఏం చేయాలంటే మళ్ళీ ఒక 2-3 సార్లు ట్రై చేయండి, లేదంటే 4-5 సార్లు ట్రై చేయండి, ఓపెన్ అవుతుంది. సో చాలామంది యూజర్స్కి అలా ప్రాబ్లం అయితే అవుతుంది. ఫోటో తీసిన తర్వాత ఓకే చేసిన తర్వాత మళ్ళీ ఫస్ట్‌గా వచ్చేస్తుంది. అప్లికేషన్ అనేది మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తుంది. సో మీరు 4-5 సార్లు ట్రై చేయండి, అవుతుంది. నెక్స్ట్ నొక్కండి. తర్వాత అయిపోయిన తర్వాత ఇక్కడ లైవ్ ఫోటో ఒకటి అడుగుద్ది. మీరు స్ట్రైట్‌గా గ్రీన్ కలర్ సర్కిల్‌లో స్ట్రైట్‌గా అలాగే లెఫ్ట్, రైట్ ఒకసారి దాన్ని చూస్తూ ఉంటే లైవ్లీనెస్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. ఇక్కడ గ్రీన్ కలర్‌లో ఉంది కదా కన్ఫర్మ్డ్ అని. అవి వచ్చేసిన తర్వాత మీరు కింద చూడండి నెక్స్ట్ అని ఉంటుంది. సో నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత లాస్ట్ మనకి ఇది ఉంటుంది. ఇక్కడ ఆక్యుపేషన్ దగ్గర ఆప్షనల్ అక్కడ ఏం పెట్టక్కర్లా వదిలేసేయండి. సోర్స్ ఆఫ్ ఫండ్స్ దగ్గర దాని మీద క్లిక్ చేస్తే అదర్స్ ఉంటుంది. అదర్స్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఐ యామ్ ఏ పొలిటికల్లీ ఎక్స్పోజ్డ్ పర్సన్ ఉంది కదా, సో అది ఏమీ పెట్టక్కర్లేదు, మీరు దాన్ని వదిలేసేయండి. దాని కింద బాక్స్ మాత్రం ఓకే చేయండి. ఓకే చేసి కొంచెం మీరు పైకి స్క్రోల్ చేస్తే మీరు ఏదైతే ఇప్పటి వరకు డీటెయిల్స్ సబ్మిట్ చేశారో ఆ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. మీరు ఒకసారి మొత్తం చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉందా లేదా అనేది. అన్నీ కరెక్ట్గా ఉంటే మీకు సబ్మిట్ వెరిఫికేషన్ అని చెప్పి ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. సో సబ్మిట్ అయిపోయిన తర్వాత మీకు చూడండి ఇలా వస్తుంది. ఏంటంటే మన యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోయినట్టు. సో వన్స్ వాళ్ళు రివ్యూ చేస్తారు. రివ్యూ చేసి అప్రూవల్ అనేది మన యొక్క మెయిల్కి అనేది వస్తుంది. మెయిల్కి మీకు అప్రూవల్ అని వస్తే మీ కేవైసీ అనేది కంప్లీట్ అయిపోద్ది. సో ఇలా ఈ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్ అడగండి, రిప్లై ఇస్తాను. అలాగే ఈ యొక్క కేవైసీ ఎవరికైతే కంప్లీట్ అయిపోయిద్దో అప్రూవల్ వస్తుందో వాళ్ళకేంటంటే జూలై 1 నుంచి కాయిన్స్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు వ్యాలెట్ టు వ్యాలెట్ అనేది. సో దాని తర్వాత మనకి అఫీషియల్గా లిస్టింగ్ అయితే ఉంటుంది అని చెప్పి అఫీషియల్గా అయితే మనకి ట్వీట్ అయితే రావడం జరిగింది. సో ఇదండి వీడియో. అలాగే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.